హలో ఆల్, ఎక్కడికి వెళ్తున్నానని చూస్తున్నారా? అది తెలుసుకోవాలంటే ఈ వీడియో మొత్తం చూడండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఎక్కడికి వెళ్ళానో చెప్తాను కదా. ఎక్కడికి వచ్చామంటే నేషనల్ మార్ట్కి, అదేనండి మెడ్చల్ దగ్గర ఉన్న బిగ్గెస్ట్ హైపర్ మార్ట్కి వచ్చాను. చలో ఫాస్ట్గా లోపలికి వెళ్దాం రండి, ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ మన పిల్లల్ని సెట్ చేసుకోవాలి, లేదంటే మనల్ని ప్రాపర్గా షాపింగ్ చేయనియరు కదా. అందుకే మరి అన్ని నేను ఆ ట్రాలీలో కూర్చుండబెట్టేసి చేతికో చాక్లెట్ ఇచ్చేసి ప్రశాంతంగా షాపింగ్ చేద్దామని రెడీ అయ్యాను. చలో లెట్స్ స్టార్ట్ అవర్ షాపింగ్. ముందుగా మా రియాన్ కోసం బిస్కెట్స్ తీసేసుకున్నాను. ఒక 4 బిస్కెట్ ప్యాకెట్స్ ట్రాలీలో యాడ్ చేసేసాను. తర్వాత ఇంట్లోకి కావాల్సిన ఐటమ్స్ సర్చ్ చేస్తున్నాను, ఏవి ఎక్కడ ఉన్నాయి, ప్రైజెస్ ఎంత ఉన్నాయి, డిమార్ట్కి ఇక్కడికి ఎంత ప్రైస్ డిఫరెన్స్ ఉన్నాయని కంపేర్ చేస్తూ మనకి ఏవి కావాలనో చూస్తున్నాను. చాక్లెట్స్ పైన బిస్కెట్స్ పైన అయితే ప్రైస్ రీజనబుల్గానే ఉంది, కొంచెం డిస్కౌంట్ కూడా ఎక్కువనే ఉంది. మనం మార్ట్ చూడడానికి వచ్చాము, ఇంట్లోకి కావాల్సిన గ్రోసరీస్ కూడా తీసుకోవడానికి వచ్చాం కాబట్టి అక్కడక్కడ మనకు కావాల్సినవి తీసుకొని ఏమేమి ఉన్నాయని చెక్ చేస్తూ చూస్తున్నాను. అమ్మాయిలకి కిచెన్లో ఉన్న ఐటమ్స్కి చాలా సంబంధం ఉంటుంది కదా, దానికి కావాల్సిన ఐటమ్స్ తీసుకోవాలి కదా, అందుకే ఈ సెక్షన్కి వచ్చాను. ఎక్కువ ఐటమ్స్ ఉన్నాయి, మార్ట్ చాలా పెద్దగా ఉంది అండ్ మనకు కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్స్ అక్కడ అవైలబుల్లో ఉన్నాయి. కంపేర్ టు డిమార్ట్ చాలా పెద్ద మార్ట్ ఇది. కొన్ని ప్రోడక్ట్స్ పైన ఎక్కువ డిస్కౌంట్ ఉంది. మనకు కావాల్సిన ప్రోడక్ట్ మల్టీ బ్రాండ్స్లో అవైలబుల్లో ఉంటాయి. దానికి మనకు ఏ ప్రోడక్ట్ కావాలనో ఆ బ్రాండ్ని బట్టి తీసుకోవచ్చు. అక్కడ మ్యూజిక్ బాగా పెట్టారు, నన్ను చూస్తే అర్థమవుతుంది కదా, మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తూ షాపింగ్ చేస్తున్నాను నేను. అన్ని మాటలలాగా కాకుండా అక్కడ ఇన్స్టెంట్ మనకు దోశ బ్యాటర్ అండ్ ఇడ్లీ బ్యాటర్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. గ్రోసరీ ఐటమ్స్ చూసింది చాలే, ఎక్కడైనా ఇవే ఉంటాయి కదా అని నేను క్లాత్ సెక్షన్కి వెళ్ళాను. అక్కడ నేను మరియాన్ కోసం చూస్తున్నాను క్లాత్స్ ఏమైనా ఉన్నాయని, కానీ అక్కడ మరియాన్ సైజ్ లేవంట. బిలో 3 years లోపు ఉన్న పిల్లలకి అయితే అక్కడ క్లాత్స్ అవైలబుల్ లేవు. మెయిన్గా అయితే అమ్మాయిలకి చాలా కలెక్షన్ ఉంది. లేడీస్ పెద్దవాళ్ళకైతే చాలా కలెక్షన్ ఉంది. క్లాత్స్ ఎంతసేపు చూస్తాంలే అని అక్కడ హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ ఉంది. కలెక్షన్ అయితే సూపర్ ఉంది, కానీ నాకు కొనిచ్చే నాదుడైతే లేరు అనుకొని అలా పైన చూసేసి అక్కడ జ్యువెలరీ కలెక్షన్ ఉంది, అక్కడికి వెళ్ళి ఒక రౌండ్ వేసేసుకొని, మన అమ్మాయిలకు జ్యువెలరీ అంటే చాలా ఇష్టం కదా, అక్కడ కొంచెం సిల్వర్ జ్యువెలరీ కలెక్షన్ ఉండే, దాన్ని చూసేసి బాగానే ఉన్నాయి కలెక్షన్ అయితే తీసుకోవచ్చు, కానీ కాస్టే కొంచెం ఎక్కువ అనిపించింది. సో నేనేం తీసుకోలేదు, జస్ట్ చూసాను. అండ్ అక్కడ చిన్నపిల్లలకి కావాల్సిన బ్యాగ్స్, స్కూల్ బ్యాగ్స్, లగేజ్ బ్యాగ్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి, కాస్ట్ ఎక్కువనే ఉంది. సో మనకు కావాల్సిన ఇయర్ రింగ్స్, థ్రెడ్ బ్యాంగిల్స్, ఇలాంటివి డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి. కానీ బయట కంపేర్ చేసుకుంటే కాస్ట్ ఇక్కడ కొంచెం ఎక్కువనే ఉన్నాయి, ఎందుకంటే మార్ట్ కాబట్టి. జస్ట్ చూస్తూ పర్చేస్ చేసుకోవాలి. చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి కావాల్సిన చాలా ఐటమ్స్ అమ్మాయిలకు స్పెషల్గా అవైలబుల్లో ఉన్నాయి. మనం ప్రైజెస్ చూస్తూ చెక్ చేస్తూ ఐటమ్స్ తీసుకోవచ్చు. కానీ అక్కడ ఫుట్వేర్ కలెక్షన్ అంతా ఏం లేదు. చిన్నపిల్లల సెక్షన్లో టాయ్స్ బాగున్నాయి. నాకు ఈ టెడీబేర్ చాలా నచ్చింది, కానీ మాకు అప్పటికే చాలా లగేజ్ అయిపోయింది, అసలు తీసుకుందామంటే స్పేస్ లేకుండే. సో నేను ఇది తీసుకోలేను. జస్ట్ 1000 rupees కాస్ట్. ఆ కాస్ట్కి ఆ ప్రోడక్ట్ చాలా వర్త్ అనిపించింది నాకు. మళ్ళీ ఎప్పుడైనా వెళ్తే ఆ ప్రోడక్ట్ ఉంటే పక్కాగా నేను అది తెచ్చుకుందామని ఫిక్స్ అయ్యాను. మరి ఇయాన్ వాడి ఏడుపు స్టార్ట్ చేసిండు. ఇక కొద్దిసేపు అక్కడ ఉన్న టాయ్స్తో వాడిని ఆడిపించి వాడి ఏడుపుని ఆపేశాను. అప్పటికే మేము అక్కడికి వచ్చి ఒక 3 hours కంప్లీట్ అయిపోతుంది. మరియాన్ ఓపిక కూడా తగ్గిపోయింది అప్పటికే. వాడు ఏడుపు స్టార్ట్ చేయడంతో నేను అంతగానో మేము ఎక్స్ప్లోర్ చేయలేను. అక్కడక్కడ కొన్ని చూస్తూ వదిలేశాను అంతే. నేను కొన్ని ఐటమ్స్ స్టీల్లో తీసుకుందాం అనుకున్నాను, కానీ మరియాన్ ఏడవడంతో నేనేం తీసుకోలేకపోయినాను. మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు తీసుకుందామని వదిలేశాను. లాస్ట్ ఇంతే ఈ 2 తీసేసుకొని బిల్ కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోయాము బిల్లింగ్ చేయించుకోవడానికి. కొత్త మార్ట్ కాబట్టి ప్రైసెస్ కొంచెం తక్కువనే ఉన్నాయని అనిపించింది. ఫైనల్గా ఇంతే. మ్యాక్సిమం ఆ ట్రాలీ నేను ఫిల్ చేసేసాను నా ఐటమ్స్తో. నేను ఏమేమి ఐటమ్స్ తీసుకున్నాను అనేది నా నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తాను. ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని.